రీసెంట్గా పూనం పాండే చనిపోయిందని వాళ్ళ మేనేజర్ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. అది చూసిన చాలామంది నిజమే అనుకున్నారు. కానీ చివరికి తెలిసింది ఏంటంటే పూనం పాండే ఒక సెర్వికల్ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించేందుకు ఇలా చేసిందని. అసలు అలా చేయడానికి కారణాలేంటి, అసలు సెర్వికల్ క్యాన్సర్ అంటే ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మొత్తం చూడండి. మనది కొత్త ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సెర్వికల్ క్యాన్సర్ అనేది ఫీమేల్ బాడీలో ఉండే సెర్విక్స్ పార్ట్ని ఎఫెక్ట్ చేస్తుంది. యుటెరస్ లోవర్ పార్ట్ని సెర్విక్స్ అంటారు. మీరు ఇమేజెస్లో క్లియర్గా చూసుకోవచ్చు. ఇది చాలా సన్నగా ఉంటుంది. యుటెరస్ అండ్ వెజినాని కనెక్ట్ చేస్తుంది. ఈ క్యాన్సర్ హ్యూమన్ పాపిల్లోమా వైరస్ అంటే హెచ్పివి వల్ల వస్తుంది. ఆ వైరస్ సెర్విక్స్లోకి ఎంటర్ అయ్యి అక్కడే ఉండి స్లోగా గ్రో అయ్యి సెర్విక్స్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది. అంటే చాలా ఇబ్బందికరంగా మార్చేస్తుంది. ఇది సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్. ఈ క్యాన్సర్ని వ్యాక్సినేషన్ ద్వారా ప్రివెంట్ చేస్తారు. వ్యాక్సినేషన్ అంటే మీకు కొత్తగా చెప్పనక్కర్లేదు, మీకు తెలిసే ఉంటుంది. ఉండే అబ్నార్మల్ సెల్స్ స్క్రీనింగ్ ద్వారా అండ్ ఎర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేసినా కూడా క్యూర్ చేసేయచ్చు. వరల్డ్లో ఉండే ఫీమేల్కి వచ్చే 4th కామన్ క్యాన్సర్ అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అదే WHO చెప్తుంది. రీసెంట్గా సర్వే ప్రకారం ఒక ఇయర్కి 6.04 lakhs కేసెస్ వస్తూనే ఉన్నాయి. ఈ కేసెస్ అందులో 3.42 lakhs మంది చనిపోతున్నారు. అంటే అర్థం చేసుకోండి, 6 lakhs కేసెస్ నమోదైతే 3.4 చనిపోతున్నారు. ఆన్ అన్ యావరేజ్ 60 to 70% ఈ క్యాన్సర్ వల్ల చనిపోతున్నారు. ఆల్రెడీ HIV ఉన్న ఉమెన్లో 6 times ఎక్కువ రిస్క్ ఉంటుంది సెర్వికల్ క్యాన్సర్ రావడానికి కంపేర్ టు నార్మల్ ఉమెన్ వితౌట్ HIV అన్నమాట. సెర్వికల్ క్యాన్సర్కి సిమ్టమ్స్ సెక్సువల్గా కలిసినాక అండ్ పీరియడ్స్ అప్పుడు, వెజినా నుంచి బ్లీడింగ్ వచ్చినప్పుడు, ఇంకా నార్మల్గా అప్పటికంటే మెన్స్ట్రువల్ బ్లీడింగ్ ఎక్కువగా ఉన్న అండ్ బ్యాడ్ స్మెల్తో వాటరీ బ్లడీ వెజినా ద్వారా వచ్చిన సెక్సువల్ ఇంటర్కోర్స్ అప్పుడు పెల్విక్ పెయిన్ ఉన్నా ఇవన్నీ వాటి సిమ్టమ్సే. ఇప్పుడు నేను చెప్పిన సిమ్టమ్స్ మీ అందరికీ అర్థమయ్యాయి అనుకుంటా. ఈ వీడియోని మీ ఫీమేల్ ఫ్రెండ్స్కి కావచ్చు, మీ వైఫ్స్కి కావచ్చు, మీ రిలేటివ్స్కి కావచ్చు, అలాగే మీ ఫ్యామిలీ గ్రూప్స్లో కానీ షేర్ చేయండి. కాబట్టి వాళ్ళు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా జాగ్రత్త పడడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే 3 లక్షల మంది చనిపోతున్నారంటే 6 లక్షల మందిలో చాలా ఎక్కువ నంబర్. 50 to 60 కూడా కాదు, 60 to 70% చనిపోతున్నారు. అంటే సీరియస్ క్యాన్సర్ అని చెప్పొచ్చు. హోప్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చిందనుకుంటా. మనది కొత్త ఛానల్ కాబట్టి వీడియోని లైక్ చేసి మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. అట్లనే వీడియోని షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.